ప్రభునామకు మహిమ కలుగును గాక. మరి సమయమందు తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ 50వ వారం మీటింగ్ మనం ఈరోజు ప్రారంభించుకోబోతున్నాము. దేవుని నామముకు మహిమ కలుగును గాక. మరి సమయమందు మరి ప్రతి వారం కూడా ప్రభు ఆయన సన్నిధి మనతో ఉంచి మనం నడిపించినందుకు ప్రభు వందనాలు. అనేక మంది సేవకులను ప్రభు ఏర్పాటు చేసి చక్కని వాక్యం మనకు అందించినందుకు ప్రభు వందనాలు. మరి 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా మాతో మరి కమిటీతో సహకరించినందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమయం మంది ఏదైనా అంతరాయం లేకుండా దేవుడు కాపాడినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ మరి అందరికి కూడా 50వ వారం యొక్క శుభాకాంక్షలు మీకు అందిస్తున్నాను. మరి దేవుడు సత్క్రియను ప్రారంభించినప్పుడు దాన్ని కొనసాగించే దేవుడు కనుక ప్రభు దీన్ని కొనసాగించడం మనం ప్రార్థించేద్దాం. ఇంతవరకు మరి కమిటీ ద్వారా ముఖ్యంగా జనరల్ సెక్రటరీ గారి ద్వారా అనేకమైనటువంటి సమస్యలు ప్రభు పరిష్కారం చేసిన అనేక సంఘంలో నుంచి మరి అనేక మంది సేవకులు మేలు పొందారు. ఇంకా అద్భుతంగా మన సెక్రటరీ గారిని మరి మన యొక్క కమిటీని దేవుడు వాడుకొని లాగుని మీరు దయచేసి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కమిటీని జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సమయం మందు మరి ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ప్రారంభించుకున్నాము. మనందరం తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా ప్రభువు యేసుక్రీస్తు నామం పేరట ఈ విధంగా మీ సన్నిధిలో కూటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, ఇది ప్రారంభించిన దగ్గర నుంచి ఇంతవరకు మీరు కృప చూపించి అంతరాయం లేకుండా సమస్తము సక్రమంగా జయప్రదంగా మర్యాదగా మీ నామహిమార్థమే జరిపించినందుకు వందనాలు. అనేక మంది సేవకురాన్ని వాడుకున్నందుకే మీకు వందనాలు. సేవకులందరూ మాతో సహకరించే కృప మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. అనేక మంది సేవకులు మాత్రమే ఆహ్వానించిన వచ్చి చక్కని వాక్య పరిచయం చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ అంతరాయం లేకుండా కాపాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. సెక్రటరీ గారిని మరి కమిటీ మెంబర్స్ మీరు వాడుకున్నారు, మీకు వందనాలు. అనేక సంఘంలోని సమస్యలను పరిష్కారం చేసే కృపను గ్రహించే వందనాలు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా శాంతి సమాధానం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు మా తండ్రి మీపై నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మాలో సత్క్రియను ప్రారంభించి దాన్ని కొనసాగించే దేవుడు కనుక స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని మా తండ్రి ముఖ్యంగా రాబోయే వారములన్నిటి కూడా సంవత్సరాలన్నింటి కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. లక్ష్యం ఎంతో మా ప్రభు మరి మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. మరి 50 వారాలది మరి సెలబ్రేషన్ ఉంది. మా కృప చూపించని సమస్తం సక్రమంగా జయప్రదంగా మర్యాదగా జరిపించుకుని కృప దయచేయండి. మా ప్రభు మిమ్మల్ని ముందు పెట్టుకుని ముందుకు పోయే కృప దయచేయని ప్రార్థిస్తున్నాము. ఆటంక శక్తులను, చీకటి శక్తులను, వ్యతిరేక శక్తులను వేస్తున్నాం, పేట బంధిస్తున్నాం మా తండ్రి. ఈ సమయం మీరు మమ్మల్ని దర్శించండి. ఈ రోజు మా తండ్రి ఈ యొక్క మీటింగ్ లో పాల్పొంది ప్రతి సహోదరులు మీరు దీవించాలని ప్రార్థిస్తున్నాం. అభిషేకించి మా తండ్రి మీ చేతిలో బలమైన పరికరం వాడుకోనండి. వాక్య పరిచయం మీ దాసులు మా ప్రభా బిషప్ గారిని మీరు అభిషేకించాలని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా వారి ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. చీకటి శక్తులు బంధించి ఆత్మీయ మేలు మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి సమయమందు దేవుడు గుర్తించాలనుకుందాము. యూనిక్ బంజారా టీమ్ హైదరాబాద్ బ్రదర్ యు సంజు అండ్ టీమ్ వారు మనల్ని స్తుతి ఆరాధన నడిపించాలని కోరుతున్నాడు. బ్రదర్ యు సంజు అండ్ టీమ్. అండి కూడి వచ్చిన పాస్టర్లకి, బిషప్లకి అందరికి యూనిక్ బంజారా టీమ్ సందర్భంగా ప్రైజ్ లార్డ్ అండి. మాకు తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ కూడా మా యూనిక్ బంజారా టీమ్ సందర్భంగా మేము వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు కొద్ది పాటలు పాడి, అందరికి తెలిసిన పాటలు పాడి మనము దేవుని మహిమపరుచుకుందాము. మొదటిగా ప్రేమించడం అధికంగా అనే పాటను మనం అందరం నచ్చి పాడుకుందాం.
ఫోన్లో ఉండగా ఆరాధన
బ్రదర్ సౌండ్ ఎక్కువ చేయండి. కొంచెం ఆడియో చెక్ చేసుకోండి సంజు. మీ ఆడియో జర వస్తలేదు, క్లియర్ వస్తలేదు. ఓకే ఓకే ఇప్పుడు ఓకే.
बोलो जिंदा खुदावन यीशु मसीह की जलने वाले खुदावन यीशु मसीह की ప్రార్థన చేయండి బ్రదర్. బ్రదర్ ప్రార్థన చేయండి. హలో ప్రభానికి వందలు చూస్తున్నాము. ఈ యొక్క సమయంలో నా తల్లి మాకు ఈ విధంగా ఆరాధనకు యోగ్యమైన దేవానికి వందలు చూస్తున్నాం. స్తుతి మహిమ ఘనత అంతా మీకు చెల్లిస్తున్నాం. నా తల్లి
మరి ఆన్లైన్ నుంచి జరగబోయే ఆరాధన అంతట్లో మీరు ఆది అంతా మీరు వహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Thank you very much, Pastor. Thank you very much, Brother Sanju. Thank you very much, Sanju and team. God bless you. మరి సమయమందు మన అసోసియేషన్ ఉమెన్స్ ఇన్ఛార్జ్ సోదరి సి హేమలత గారు మనల్ని ప్రార్థన నడిపించాలని కోరుతున్నాను. హేమలత గారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ 33 జిల్లాల దైవ సేవకులందరికీ ఈ 50వ జూమ్ మీటింగ్ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. ఈ 50వ జూమ్ మీటింగ్ ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఆరాధనలోనికి నడిపిన బిడ్డలందరినీ దీవించమని, ఈ రోజు జరగబోయే మీటింగ్ ని గొప్పగా ఆశీర్వదించమని, మేము చేసే ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇస్తున్నందుకు మీకు వందనాలు నాయన. కూడి వచ్చిన దైవజనులందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ రోజు వాక్యం అందించడానికి వచ్చిన గొప్ప దైవజనులు బిషప్ ఎంఏ డానియల్ గారిని బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. వరకు మీరే ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సమయం మందు శుభాకాంక్షలు ఉన్నాయి. షార్ట్ గ్రీటింగ్స్ 4 నిమిషాలు సమయం తీసుకోవాలని కోరుతున్నాను. వారెవరో కాదు, మరి మన కమిటీ మెంబర్సే. మొట్టమొదట మన కమిటీ, మన అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ పి మెనోజోయల్ గారు మరి మన శుభాకాంక్షలు తెలియపరచాలని కోరుతున్నాను. మెనోజోలయ్య గారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ 50వ జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్న దైవజనులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనమందరం కూడా బిజీ పీపుల్, ఆయా స్థలాలలో ఉన్నాం, మన రాష్ట్రం అంతట్లో స్కాటర్డ్ అయి ఉన్నాం. అయినా 50 వారాలు దాదాపుగా అందరం ఇందులో పాల్గొన్నాం. కొనడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ఈ సమయాన ఎంతో మంది మాతో సహకరించారు. మరి ప్రార్థనలో కూడుకున్నాం. ఇలాంటి జూమ్ మీటింగ్ లో కూడా కూడుకొని సహవాసం కలిగి ప్రార్థనలో ఏకీభవించాం. ప్రత్యేకంగా నేను కొందరిని రికగ్నైజ్ చేస్తాను. వారికి మా కమిటీ పక్షాన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, వారి సహకారం బట్టి. మొట్టమొదట ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి రెవరెండ్ బి డానియల్ ఉత్నూర్, ప్రెసిడెంట్ అండ్ TUCPA డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు. ఆ తర్వాత రెవరెండ్ బి జయవంత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ TUCPA డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. దేవుని సేవకులారా, మీకు నిండా వందనాలు చెల్లిస్తున్నాను హృదయపూర్వకంగా, మరియు అభినందిస్తున్నాను. మీరు మాతో పార్ట్నర్స్ అయి మరి సహకరించి ప్రార్థనలో కూడుకుంటున్నందుకే మిమ్మల్ని అభినందిస్తూ ఈ సాయంకాలం ముందు ఈ 50వ జూమ్ మీటింగ్ లో మీకు నిండార కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇంకా కొందరు ఉన్నారండి. మరి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుండి మరి వాళ్ళని కూడా నేను గుర్తు చేసుకుంటాను, జ్ఞాపకం చేస్తాను. రెవరెండ్ ఎం జాన్ విల్సన్, ప్రెసిడెంట్ TUCPA డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ గారు, మరియు బిషప్ కె యోహాన్ ఎల్లందు, ప్రెసిడెంట్ అండ్ TUCPA డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. సోదరులారా, మరి మాతో మీరు సహకరించి శ్రమ అనకుండా భారం అనకుండా మరి ఇందులో జూమ్ మీటింగ్ లో పాల్గొన్నందుకే మా కమిటీ పక్షాన మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మును మీ పరిచర్యను
ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మూడో జిల్లా ఉన్నదండి, జగిత్యాల డిస్ట్రిక్ట్. జగిత్యాల డిస్ట్రిక్ట్ స్మైలింగ్ ఫేస్ ఉన్నది. రెవరెండ్ బి యోహాన్ వెల్గటూరు ప్రెసిడెంట్ అండ్ TUCPA డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. అదేవిధంగా రెవరెండ్ ఏ పాల్ చంద్ ప్రెసిడెంట్ అండ్ TUCPA డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. దేవుని బిడ్డలారా, మా సోదరులారా, మీరు మాతో సహకరించి ఈ TUCPA ఇంతవరకు నడిపించడానికి ఊతనిచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరి మాదిరే ఇంతకుముందు చెప్పినట్లు మీరు కూడా మా జూమ్ మీటింగ్ లో 50 వారాలు జరిగించడంలో సక్సెస్ చేయడానికి మీ వంతు మీరు సహాయం చేసినారు. Powering on. Welcome to Altec Lansing. మీ అందరికి కూడా మా కమిటీ పక్షాన వందనాలు చెల్లిస్తూ శుభములు అందిస్తూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సమయం మందు రెండవ వారం. అంకుల్ ఇంకా ఉన్నారు. ఓకే, ఉన్నారు అంకుల్. ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు. ఓకే, జనగాం డిస్ట్రిక్ట్ అండి. జనగాం డిస్ట్రిక్ట్ Reverend K. Moses Kumar, President and TUCPA District Executive. Reverend S. Devadanam, Baptist Field President and TUCPA District Executive. బహుశా చైర్మన్ గారు నాకు ఏమంటారు జ్ఞాపకం చేస్తాను షార్ట్ గా ఉండాలని. ఎనివే నేను కూడా షార్ట్ గానే చేస్తాను. అయ్యగారులారా, బ్రదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సహకారం కొరకు. ఈ TUCP ఇంతవరకు నడవడానికి మీ వంతు సహకారం ఇచ్చినందుకే మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ శుభములు అందిస్తున్నాను. నెక్స్ట్ ఉందండి, జయశంకర్ భూపనపల్లి డిస్ట్రిక్ట్. రెవరెండ్ CH రాజీవ్, ప్రెసిడెంట్ TUCPA డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. రెవరెండ్ P. Abraham మల్హోత్రా, ప్రెసిడెంట్ TUCPA డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. దేవుని బిడ్డలారా, సోదరులారా, మీ సహకారం కొరకు కూడా పక్షాన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని సహకరించి ప్రార్థనలు ఎత్తిపట్టి ప్రార్థన పార్ట్నర్స్ గా అయినందుకే మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకొకటి ఉందండి, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. Brother Reverend P. Hanok, President and TUCP District Executive. Reverend B.R. Ross Benher, Alampur General Secretary and TUCPA District Executive Committee. So మీ ఇద్దరికి కూడా బ్రదర్స్, దేవుడు మాతో పార్ట్నర్స్ గా ఉండి ప్రార్థన వీరులుగా ఉండడానికి దేవుడు అవకాశం మీకు మాకు ఇచ్చినందుకే దేవునికి వందనాలు. ఈ సమయాన దేవుడు దీవించాలని కోరుకుంటూ మా తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున ఇప్పుడు నేను పలికిన అందరికీ శుభములు అందిస్తూ దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మరి సమయమందు నెక్స్ట్ మన అసోసియేషన్ ట్రెజరర్ గారు రెవరెండ్ డాక్టర్ M. పురుషోత్తమయ్య గారు మరి మనకు శుభాకాంక్షలు అందించాలని కోరుతున్నాను. పురుషోత్తమయ్య గారు. అంకుల్ పురుషోత్తం సార్ కనెక్ట్ అయ్యాడు కానీ పురుషోత్తం సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఉన్నారు పురుషోత్తం సార్ ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. పురుషోత్తం పాస్టర్ గారు. ఓకే, నన్ను చెప్పమంటారా?
అంకుల్ నేను చెప్పొచ్చా? యా సాల్మన్ గారు గో హెడ్, అంకుల్ పర్మిషన్ తో. ఓకే ఓకే. మరి పురుషోత్తం సారు ఎక్కడ ఉన్నాడు, కాబట్టి ఒక్క నిమిషం. ఓకే, పురుషోత్తం సార్, సో ఇది 50th జూన్ మీటింగ్ వరకు మనకు సహకరించిన జిల్లాలు, మరి జిల్లాల వారి అధ్యక్షులు, వారి కొరకు మరి మరొకసారి వారిని మా యొక్క కమిటీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి కామారెడ్డి జిల్లా నుండి మరి రెవరెండ్ ఎల్ఎం దాస్ గారు మరి కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్, అంతేకాకుండా మరి టీయూసిపిఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు బెనోని బ్రదర్. సో ఎల్ఎం దాస్ గారు మరి ప్రెసిడెంట్, కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్, టీయూసిపిఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. మరి అంతేకాకుండా రెవరెండ్ బి ప్రకాష్ గారు ప్రెసిడెంట్ అండ్ టీయూసిపిఐ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. మరి అంతేకాకుండా మరి కరీంనగర్ జిల్లా నుండి రెవరెండ్ ఎస్ తిమోతి జయరాజ్ గారు కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్, మరి టీయూసిపిఐ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. మరి అంతేకాకుండా మరి మరొకరు రెవరెండ్ ఎం కుమార్ గారు కేశవపట్నం ప్రెసిడెంట్ గా ఉంది. మరి అంతేకాకుండా సిపిఐకి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నారు. మరి ఖమ్మం జిల్లా నుండి మరి రెవరెండ్ జి కాంతారావు గారు మరి ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంతేకాకుండా మరి టీయూసిపిఐ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గా కూడా మరి వారు ఉన్నారు. మరి అదే విధంగా జెరిమియా బాబు గారు, జెరిమియా బాబు గారు మరి ప్రెసిడెంట్ అండ్ టీయూసిపిఐ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గా ఖమ్మం జిల్లా నుంచి వారిద్దరు ఉన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రెవరెండ్ పి జయానంద్ గారు ప్రెసిడెంట్ టీయూసిపిఐ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్, రెవరెండ్ పి జయరాజ్ గారు వైస్ ప్రెసిడెంట్ కుమరం భీం జిల్లా అండ్ టీయూసిపిఐ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గా వారు ఇద్దరు ఉన్నారు. మరి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుండి రెవరెండ్ బి సామ్యుల్ జాన్ గారు ప్రెసిడెంట్ టీయూసిపిఐ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. మరి అదే విధంగా రెవరెండ్ పి బాలు నాయక్ గారు మరి అక్కడ లోకల్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి అంతే కాకుండా టీయూసిపిఐకి డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా ఎగ్జిక్యూటివ్ గా కూడా ఉన్నారు. మరి మహబూబ్ నగర్ జిల్లా నుండి రెవరెండ్ బి జాన్ సామ్యుల్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లా నుండి. మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి బిఎస్ పరంజ్యోతి గారు ఉన్నారు టీయూసిపిఐ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గా. మరి అంతేకాకుండా రెవరెండ్ జి శ్రీవన్ రాజు గారు జడ్చల్లకు జనరల్ సెక్రటరీగా ఉంటూ మరి మన యొక్క టీయూసిపిఐకి డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. మరి వీరందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున మా యొక్క కమిటీ తరఫు నుంచి మీకు అందరికీ కూడా వస్తున్నారు. ఈ 50 వారాలు మరి ప్రతి వారము శ్రమ అనుకోకుండా ప్రతి రోజు కూడా ఉదయం వచ్చి ప్రతి వారం కూడా పాల్గొని మరి ఈ యొక్క ఐక్యమతాన్ని మరి ముందరు తీసుకెళ్తున్నందుకు మీ సహకారం, మీ వంతు సహకారం చేసినందుకు మరొకసారి మీకు అందరికీ పేరు పేరున ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. మరి సమయమందు మన అసోసియేషన్ ఉమెన్స్ ఇన్ఛార్జ్ సోదరి కె మనీషా శాంతి గారు దయచేసి మన ప్రార్థన నడిపించాలని కోరుతున్నా. మనీషా శాంతి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్క దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవం గల దేవ, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మహోన్నతుడా, మా ఆశ్రయ దుర్గమ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన, నీకే వందనాలు. గడిచిన కాలం అంతా కాచి కాపాడి ప్రభువా, నీ కృపాక్షేమములతో కాచి కాపాడిన దేవా, మరొక దినమును ప్రభువా నాయన ఈ 50వ వారంలో ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రభువా నీ సజీవరెక్కల కింద ప్రభువా మా కుటుంబాల్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మా ప్రార్థన ఆలకించుము దేవా, మాపై మీ కృపను, దయను, కాపుదలను మాపై ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నీకే వందనములు నాయన. మా కుటుంబ జీవితాలు కరోనా భయం చేత రోజు రోజుకి ప్రేమాప్యాయతలకు దూరం అయిపోయి దేవా, నీ చిత్తమైతే కరోనా వైరస్ ను తొలగించుము దేవా.
కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా నా తండ్రి. నీకు వందనాలు. కరోనా పరిస్థితుల్లో భయంతో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెండ్రులు ప్రభు నాయన ప్రేమాభిప్రాయములకి నాయన ప్రభు దూరమైపోయిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. మరి ఒకరిని ఆత్మీయంగా అనుబంధంగా పలకరించుకునే పరిస్థితుల మధ్యలో నాయన ఉన్నాము ప్రభు. మీ కరుణా కటాక్షం కృప దయచేయమని అడుగుచున్నాను నాయన. వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డను మీ గాయం పడిన హస్తములతో ముట్టి స్వస్థపరిచేయము నాయన. నా తండ్రి నీకు వందనాలు. మా కుటుంబాల్లో మా జీవితాల్లో ఉన్న నాయన ప్రతి ఒక్క అగాధములను క్రీస్తు నామంలో తొలగించుము తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి క్షేమ స్థితి నుండి, సమృద్ధిని, ఆరోగ్యం నుండి, అనారోగ్యం, శారీరక మానసిక ఇబ్బందుల నుండి శాంతి సమాధానం అనుగ్రహించుము తండ్రి. నీకే వందనములు నాయన. మేము బ్రతుకున్నంత కాలము మీ ఏడుల నమ్మకంతో జీవించలాగునా నాయన. మా జీవిత ఆత్మీయులు నీ కృపాక్షేమం కనిక్రమంతో మేము దీవించి మా సరిహద్దులను విశాలపరచుము తండ్రి. నీకే వందనాలు. మా పనుల భారంలోను, మా తలంపుల్లోను మీ చిత్త ప్రకారం ఆయన మా మార్గం సరళం చేసి నడిపించుము తండ్రి. నీకే వందనాలు ప్రభా. మా బిడ్డల జీవితాలను మీ చిత్త ప్రకారం జరిగించి దీవించి కాపాడి ఆశీర్వదించమని అడుగుచున్నా నా తండ్రి. నీకు వందనాలు నాయన. మా ప్రతి ఒక్క విషయంలో మీరే మాకు సహాయం చేసి కాచి కాపాడుతారని ప్రభా నాయన తండ్రి. ఈ ప్రభా జరుగుచున్న 50వ వారం నాయన ఇక ముందు జరుగుచున్న తండ్రి నాయన ప్రతి ఒక్క పనులోను నాయన మీరే ఉండి సహాయం చేసి కాచి కాపాడి నడిపిస్తారనే నాయన తండ్రి. నీ కుమారును మా రక్షకుడైన నజరేని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మరి సమయం మందు మన అసిస్టెంట్ సెక్రటరీ, మన అసోసియేట్ సెక్రటరీ బ్రదర్ సి బెనోని రిచర్డ్ గారు 4 నిమిషాలు సమయం తీసుకుని శుభాకాంక్షలు అందించాలనుకోండి. బ్రదర్ రిచర్డ్. Thank you, moderator garu. I bring greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. I thank the Lord that He has given me this opportunity. People who have been associated, 33 TUCP 33 జిల్లాల pastors ఎవరైతే మా ఎంబడి అసోసియేట్ అయినారు for this 50 weeks continuously, day in, day out. We wanted to thank especially Reverend S. Samuel, President and District Executive from Mancherial District. Thank you, Pastor. Alage Reverend B. Ravi Joseph, President and District Executive, Mancherial. Thank you very much, Pastor. Alage, we wanted to thank from Medak District, Reverend N. Jazreen, District Executive of TUCPA, and want to thank also Brother K. Moses from Tupran, President and District Executive. Thank you very much. And also wanted to thank from Medshel and Malkajgiri District, Reverend Bakka Eligaru from Malkajgiri, President and TUCP District Executive. Thank you very much. And Reverend Gone Philip from Uppal, President and TUCP District Executive. Thank you very much, pastors. Alage, I wanted to thank from Medshel, Mancherial District, Reverend M. Solomon Raj, President TUCP District Executive, Reverend Ganesh Thomas, Kutbalapur, President and TUCP District Executive. Thank you very much, pastors. Alage Mulgu District nunchi Reverend P. Sudarshan Rao, President and his District Executive. Alage Reverend K. Adam Mangur, President and District Executive. Thank you very much, pastors, for you being with us. Alage wanted to thank from Nagar Karnool District, Reverend T. Paul Raj, President and District Executive, Reverend P.M. John Ramaswamy, General Secretary and District Executive. Thank you very much, Pastor. Alage from Narayanpet District, Reverend E. Prasad, Coordinator and District Executive. Thank you very much, Pastor. And Reverend T. Praveen Kumar, General Secretary and District Executive. Thank you all, pastors, for you being with our TUCPA for the past 50 whole weeks in and out. God bless you all. And thank you very much, Moderator Garu, for giving me this opportunity. Back to you, sir. Unmute చేసుకోండి అంకుల్. అంకుల్ అన్మ్యూట్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మరి సమయం ముందు మన అసోసియేషన్
4 నిమిషాల సమయం తీసుకుని శుభాకాంక్షలు అందించాలని కోరుతున్నాను. జయకుమార్ జకేష్ గారు. ప్రైజ్ ది లార్డ్. మరి మీ అవకాశం ఇచ్చినందుకు మరి ప్రెసిడెంట్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి 33 జిల్లాల సంఘ కాపులతో మాకు కలిసి టీయూసీతో కలిసి నడిచిన విధానం బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు వాక్యం నాతో కూడి యెహోవాను గణపరచుని మరి ఏకగుణంగా నా గొప్ప చేద్దాం. కాబట్టి 50 వారాల దాకా మనందరం దేవుడు నామ గొప్ప చేస్తున్నాం. కాబట్టి మాతో కూడా నడిచిన వారి బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. విశేష రీతిగా మరి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రెవరెండ్ క్రిస్టఫర్ మరి దేవరకొండ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీ ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. వందనాలు తెలియజేస్తున్నాను. మరి రెవరెండ్ పి రాజ్ కుమార్ గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. వందనాలు తెలియజేస్తున్నాను. నెల్బర్ డిస్ట్రిక్ట్ నుంచి రెవరెండ్ పి రాజ్ కుమార్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు. మరి అదే కాకుండా మరి రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ గారు ఉన్న ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. వందనాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రెవరెండ్ బి జోసెఫ్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు. అదే కాకుండా మరి బిషప్ ఎం జాన్సన్ ట్రెజరర్ అండ్ టీయూసీపీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. వారి బట్టి వారి జీవితం బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మరి ఎం లూకస్ గారు ఉన్నారు, సుల్తానాబాద్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్, అండ్ ఏ కుమార్ జనరల్ సెక్రటరీ మంతిని టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు. మరి దాన్ని బట్టి నేను వందనాలు తెలియపరుస్తున్నాము. రాజశేఖర డిస్ట్రిక్ట్ నుంచి రెవరెండ్ శామ్ కల్వాల ప్రెసిడెంట్ గారు ఉన్నారు అండ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు. అండ్ రెవరెండ్ యు సుధాకర్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు. మరి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మనం చూస్తున్నాం మరి రెవరెండ్ ఎస్ జోసెఫ్ అంజనగర్ షాద్ నగర్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. మరి ఆర్చ్ బిషప్ మరి బిషప్ ఎంఎస్ దయానంద్ ఎల్బీ నగర్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు. మరి అదే కాకుండా మరి టిఆర్ రాజు రెవరెండ్ టిఆర్ రాజు శేరలింగపల్లి ప్రెసిడెంట్ అండ్ టీయూఎస్సీపీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు. రెవరెండ్ బి నారు నాయక్ మంచాల్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీ ఉన్నారు. వీరందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. కాన్స్టిట్యూన్సీ కన్వీనర్స్ కోసం, మండలి ఇన్ఛార్జ్ కోసము వాళ్ళందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ఇంతవరకు మీరు మాతో నడిచారు కాబట్టి అందరూ కలిసి దేవుని నామం గొప్ప చేద్దాం. మరి దేవుని అందరూ దీవించి మీ పరిచయం దీవించి ఆశించగా మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి సమయమందు మరొక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బ్రదర్ దామెల్ల శామ్యుల్ గారు కూడా దయచేసి 4 నిమిషాల సమయం తీసుకుని శుభాకాంక్షలు అందించాలని కోరుతున్నాను. శామ్యుల్ గారు. Thank you, Uncle, for this opportunity. Greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. తక్కిన పాస్టర్లు ఎవరైతే తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్లో పాల్గొని ఉన్నారో కొంతమంది పేర్లు నేను చదువుతానండి, దయచేసి గమనించండి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి రెవరెండ్ ఎంఎస్ సత్యపాల్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. మరి రెవరెండ్ ఎం అమృత్ నారాయణ్ ఖేడ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. సిద్దిపేట నుంచి రెవరెండ్ బి నవీన్ కుమార్ హుస్నాబాద్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. రెవరెండ్ కె సైమన్ సిద్దిపేట ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. సూర్యాపేట నుంచి రెవరెండ్ ఎం శాంసన్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. రెవరెండ్ వి ఏషియా కోదాడ్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. వికారాబాద్ నుంచి రెవరెండ్ ఈ ఎలియాజర్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. మరి రెవరెండ్ కె అశోక్ కుమార్ తాండూర్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి రెవరెండ్ పి కృష్ణపాల్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. రెవరెండ్ సిఏ జర్మియా వైస్ ప్రెసిడెంట్ అండ్ టీయూసీపీఏ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్. వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ నుంచి రెవరెండ్ పిబి రూబెన్
Narsampet President and TUCPA District Executive, Reverend M.S. Samuel, Parkal President and TUCPA District Executive. Warangal Urban District Nunchi, Reverend Damera Isaac, President and TUCPA District Executive, Reverend G. Arun James, President and TUCPA District Executive, Yadadri Bongiri District, Reverend D. Johnson, President and TUCPA District Executive, Reverend M. Isaac Peter, Treasurer and TUCPA District Executive. మీరందరూ ఈ 50 వారాలు మాతో పాటు నడిచినందుకు, ప్రార్థన చేసినందుకు, ఎన్నో రీతులుగా మా విషయాల్లో ప్రార్థన చేసి మమ్మల్ని ఆయత్తపరిచి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని మీరు మీ ప్రార్థనలో ఉంచి ఇంకా గొప్పగా సేవ చేయాలని ప్రార్థించాలని చెప్పేసి మనవి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మరి సమయమందు మన అసోసియేషన్ ఉమెన్ ఇన్ఛార్జ్ సోదరు లూసీ మార్టిన్ గారు మనల్ని ప్రార్థన నడిపించాను. లూసీ మార్టిన్. Praise the Lord and greetings to one and all in the matchless name of our Lord and Savior Jesus Christ. I would like to thank God firstly and all the committee members for giving me this great opportunity to be part of TUCPA 33 districts. My hearty congratulations to all the committee members and pastors from 33 districts of Telangana state for the 50th Zoom meeting. Their participation, their unity, standing by the association all through these 49 weeks and making this program a great success. I thank you one and all once again, and shall we pray? Loving Heavenly Father, we thank you for blessing us with another day and keeping us safe all through the last week and blessing us with another day to be in your presence this evening for the 50th Zoom meeting, TUCPA. Lord, we pray for the purpose of this meeting to be successful, granting every prayer petitions we have for all the churches of 33 districts in Telangana. We pray for your protection over all the churches in 33 districts, the pastors, their families, the congregation. We pray for our nation and the leaders to support and secure all the Christian communities all over the nations, Lord. Bless them with your anointing of grace and favor to be favored, Lord. Bring revival in our nations, Lord. We pray and thank you for all the blessings. And we thank you for the Bishop Daniel Garu for this being part of this 50th week Zoom meeting for today's devotion. Lord, we pray for you to bless him and delivering the word of God. Prepare our hearts and bless us with heavenly wisdom to receive the word of God. Lead us and guide us in your spirit to be with us all through the program, Lord. We thank you, Lord. We praise your name. We glorify and honor your name above all and submit every one of us and this meeting unto your mighty hands and ask this prayer in the precious name of the Lord and Savior, Jesus Christ. Amen. Amen. Uncle, unmute చేసుకోండి. Listen, brother. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సమయమందు మన అసోసియేషన్ రికార్డింగ్ సెక్రటరీ గారు పాస్టర్ సురేష్ మోహనరావు గారు దేవుని యొక్క వాక్యం చదివించాలని కోరుతున్నాను. దేవుడు మనలను దేవుని యొక్క వాక్యం వినే సమయాన్ని తీసుకుని వచ్చాడు. దాన్ని బట్టి ప్రభు పొందరాలు. మనోహర్ గారు దయచేసి వాక్యం చదివి వినిపించండి. Thank you, Uncle, for giving me this opportunity of reading the scripture portion for today's devotion. It is taken from John's Gospel, chapter 17, verse 11, and also same chapter, John's Gospel, 17th chapter, verses 20 to 23. I will remain in the world no longer, but they are still in the world, and I'm coming to you, Holy Father. Protect them by the power of your name, the name you gave me, so that they may be one as we are one. Now we will read verses 20 to 23. My prayer is not for them alone. I pray also for those who will believe in me through their message, that all of them may be one, Father, just as you are in me and I am in you. May they also be in us, so that the world may believe that you have sent me. I have given them the glory that you gave me, that they may be one as we are one. I in them and you in me, so that they may be brought to complete unity. Then the world will know that you sent me and have loved them
even as you have loved me. This is the reading for today's devotion. Thank you so much, Nelson uncle, for giving me this opportunity of reading the relevant scripture portion. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మరి సమయం మందు దేవుడు మన అందరిని కూడా ఈ మీటింగ్ లో అద్భుతమైన సమయానికి నడిపించాడు. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మందు దేవుని యొక్క వాక్యం మనంలో మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మను సిద్ధపరచుకొని మన మధ్య గొప్ప దైవజనులు మరి బిషప్ ఎంఏ డానియల్ అయ్య గారు, బిషప్ తండ్రి గారు మన మధ్య ఉన్నారు. వారు మెథడిస్ట్ చర్చ్ ఇన్ ఇండియా బిషప్ గారు. వారు గొప్ప దైవజనులు. మరి వారు సేవకులను ప్రేమించేటటువంటి బిషప్ గారు. మరి మేము ఎప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఫలానా కావాలి బిషప్ గారు అని అంటే వారు వెంటనే మాతో సహకరించి మాతో వచ్చి మాకు సాయం చేసేటటువంటి దైవజనులు, గొప్ప దైవజనులు కనుక వారికి వందనాలు చెల్లిస్తూ మరి సమయం మనం చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాము దేవుని యొక్క వాక్యం అందించడానికి. బిషప్ ఎంఏ డానియల్. Thank you very much. I bring greetings in the matchless name of our Lord and Savior Jesus Christ. And I would like to congratulate the Telangana United Christians and Pastors Association, my dear friend Reverend Dr. Nelson Garu and his dedicated team, inviting me to share the word of God. Am I audible? Can you hear me? Yes, Bishop. Okay. So I really thank God for this wonderful opportunity that God's servants, God's children from all over Telangana gather together in this visual meeting, and 49 weeks continuously you had your program, and this is the 50th, and you gave me this privilege, and I seek God's blessings upon this association, and whatever your aims and objectives, may God bless. And I've been asked to share the devotion on unity in the Christian community, unity in Christian community. And for that, I've selected the scripture our brother Suresh Manohar has read before you. And this is a very, very famous scripture portion during such moments is been read. The unity among our community is the need of time. No other time of Bishop, Indian church. Bishop Garu, 1 minute. We have a translator, Yes. Reverend Samuel Paranjoti also. Okay. యా పరంజ్యోతి గారు దయచేసి Okay. And how much time I have? You have. How much time I have? Take your time, sir. Take your time. I know with the translation, I'll have to be very brief. So, translator is ready, interpreter is ready. Yes. Yes, sir. Yes, sir. I'm ready. Praise the Lord. Okay. Am I audible? Am I audible? Yes. 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 Praise Yes. the Lord. Yes. Yes. Go ahead. So the unity among our community is the need of the time. మన సమాజంలో ఐక్యత అనేది ప్రస్తుత కాలంలో అత్యవసరమైనది, చాలా ప్రాముఖ్యమైనది అని తెలియజేస్తున్నాను. No other time of Indian church history called such urgency of unity than today. క్రైస్తవ సంఘ చరిత్రలో ఇప్పుడున్నంత ఐక్యత కొరకు, ఇప్పుడున్నంత అత్యవసరత మరి ఎప్పుడు కూడా ఉండి ఉండలేదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. Every church leader, pastor, bishop, organizational heads, pastors, church workers, laity must understand the seriousness of this call of unity, and we must work hard for it.
ప్రతి క్రైస్తవ సేవకులు, ప్రతి క్రైస్తవ నాయకులు, సంఘ నాయకులు, లేక సంస్థల అధినేతలు కానీ, లేకపోతే సంఘ కాపరులు కానీ, సువార్థికులు కానీ, ఇంకా లేమెన్, ఇంకా పరిచర్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అత్యవసరమైన ఐక్యత గురించిన విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలని ప్రభుపేట కోరుతున్నాను. We are divided a lot. It is a great challenge to bring all of us on one platform. వాస్తవానికి అందరిని కూడా ఒకే వేదిక మీదకి తీసుకొని రావడం అనేది ఒక సవాలుతో కూడిన విషయం, అంత సులభమైన విషయం ఏం కాదు ప్రియులారా. Abraham Lincoln once said, "A house divided against itself cannot stand." అబ్రహాం లింకన్ గారు ఒకసారి చెప్పిన మాట ఏంటంటే, ఒక కుటుంబం ఒకవేళ తనంతట తానే విడిపోతే మళ్ళీ కలిపి కట్టడం అనేది అంత సులభమైంది కాదు, చాలా కష్టం అని చెప్పాడు. Satan understands this and he has played a dirty role of dividing the church into fragmentations. సాతానికి ఈ సంగతి బాగా తెలుసు గనుకనే వాడు ఈ భయంకరమైన పన్నాగాన్ని, అంటే సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సంఘాల్లో విభేదాలు పుట్టించడానికి వాడు ఈ చెడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. Being divided, we cannot achieve anything. ఒక విషయం గమనించాలి సేవకులారా, మరి విడిపోవట ద్వారా లేక ఒకరినొకరు కలిసి ఉండకుండా దూరంగా ఉండుట ద్వారా మనం దేన్ని కూడా సాధించలేము అని గమనించాలి. We will hurt one another only. అలాగ చేయటం ద్వారా ఒకరికి ఒకరు గాయాలు రేపుకోవడం లేక ఇబ్బంది పెట్టడం తప్పిస్తే ఇంకా వేరే ఏది సాధించలేం. So if we continue to remain divided, we will hurt each other and we will not progress. గమనించండి, ఈ విధంగానే ఒకవేళ ఒకరికొకరు దూరంగా ఉండి కలిసి ఉండకపోతే, మరి ఒకరిని ఒకరు గాయపరుచుకుంటూ ఈ విధంగా చేస్తే ఎప్పటికి కూడా మనం కలిసి ఉండే అవకాశం జరగదు, అది అసంభవంగా మిగిలిపోతుంది. This is the time we have to go back to the scriptures and what scriptures teaches us we need to learn. ఇలాంటి సమయాల్లో దేవుని వాక్యం దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళి దేవుని వాక్యం ఈ విషయంలో మనకు ఏది నేర్పిస్తుందో, ఏది బోధిస్తుందో అన్న విషయాన్ని మనం గుర్తించి ముందుకు సాగాలి. Jesus' high priestly prayer recorded in John 17 is the classic example of a call to unity. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉన్నట్టుగా ఉండి ఆయన అందరి ఐక్యత కొరకు చేసిన ప్రార్థన మరి అతి గొప్ప మాదిరి, సార్వత్రిక సంఘానికి అది గొప్ప మాదిరిగా మన ముందుంది. If only we adopt those principles laid in this prayer, we will be the most strong and effective people in the world. ప్రియులారా, ఒకవేళగా ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఈ ప్రార్థనను గనక మనం సరిగ్గా అవలంబించగలిగితే ప్రపంచంలోనే ఒక మహత్తరమైన శక్తిగా సంఘం ఎదుగుతుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. So I wish this association to build up the unity on the basis of the scriptural principles. దేవుని వాక్య సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఐక్యతను మనం కాపాడుకుంటూ ఐక్యతలో కొనసాగాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. Jesus' prayer from the scripture which was read to you can be divided into two. ఇందాక చదివిన వాక్య భాగం అంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనలో మనం చదవబడిన వాక్యంలో రెండు భాగాలుగా మనం వాటిని విభాగించవచ్చు. First, verse 11. మొట్టమొదటి 11వ వచనంలో మనకు కనబడుతుంది his prayer for his disciples. తన శిష్యుల కొరకు తను చేసిన ప్రార్థన ఇక్కడ మనకు కనబడుతుంది. In this portion of the Bible that was read, Jesus knew the importance of unity.
చదవబడిన ఈ వాక్య భాగాన్ని కనుక మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఐక్యతను ఎంత ప్రాముఖ్యత ఐక్యతకి ఇచ్చాడో ఆ విషయాన్ని మనకు అర్థం అవుతుంది. Jesus came with a mission to perform in this world. ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు ఒక పని నిమిత్తమై ఒక మిషన్ పని కొరకు ఆయన భూలోకానికి వచ్చాడు. And now his time of going away from this world has come, and therefore he wanted to entrust that mission to his disciples. అయితే ఇప్పుడు ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఉన్న విషయం ఏంటంటే ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆయన పని ముగించుకొని ఆయన వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు అదే పనిని తన శిష్యులకు అప్పగించి వెళ్ళిపోతున్న సందర్భాన్ని ఇక్కడ ప్రార్థనలో ఎత్తిపడుతున్నాడు. So he prays for them to carry his mission. తన పనిని వారు కొనసాగించాలి అన్న విషయాన్ని అక్కడ తెలియచేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. So he knew that if they were not united, they will fail his mission. ఈ ప్రార్థన చేయడంలో ఉద్దేశం ఏంటంటే వారిలో ఉన్న ఐక్యత అంత సరిగ్గా లేదు. ఆ యొక్క పని ముగించడానికి వారు ముందుకు సాగాలంటే నిజమైన ఐక్యత వారిలో రావాలి అని ప్రభు గుర్తించాడు కనుక ఈ ప్రార్థన చేశాడు. And as I said, this is a classic example. The prayer of Jesus and the response of the people disciples worked so well that their unity has translated into the mission to expand in this world. ప్రేమైన దైవజనులారా గమనించండి, నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ఇది ఐక్యత కొరకు ఇవ్వబడిన ఒక అద్భుతమైన మాదిరి ప్రార్థన. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ బాధ్యతను వారికి అప్పగించినప్పుడు ఆ పనిని వారు తీసుకొని వారు మరి ఏకమై వారు చేయట ద్వారా మహత్తరమైన కార్యాలు జరిగించడానికి ఆ ఐక్యత వారికి ఉపయోగపడింది. The disciple with this unity, whatever they have done within that 50 years after Jesus' ascension, that work even today bearing the fruit. వింటున్నారా సేవకులారా? చాలా అద్భుతమైన ఈ సంగతిని మీరు గమనించాలి. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభు ఆ పని బాధ్యత వారికి అప్పగించిన తర్వాత యేసు ప్రభు ఆరోహణై వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 50 సంవత్సరాల వరకు వారు చేసిన ఆ ఐక్యతతో కూడిన ఆ పరిచర్యనే నేటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప పరిచర్య కొనసాగించబడడానికి నిలిచి ఉండడానికి అది కారణమైంది. What they have done in united effort, no power, no empires, no opposition could shake the foundation of the church. ప్రియులారా, వారు ఐక్యతతో చేసిన ఆ పరిచర్య కారణాన్ని బట్టి, వారు నిలబడ్డ కారణాన్ని బట్టి, ఐక్యతలో వారు నిలబడ్డారు కనుకనే ఏ నియంత కానీ, ఏ చక్రవర్తి కానీ, ఎలాంటి ప్రధానులు కానీ, ఎంతో గొప్పవారు కానీ సంఘము ఎదుట నిలువ లేకుండా మరి ఆ విధంగా వారు పరిచర్యను కొనసాగించగలిగారు. అది గొప్ప విషయం. Those who want to wipe off the name of Jesus and destroy the church, they themselves were destroyed and they are nowhere. వింటున్నారా? సంఘాన్ని భూమి మీద లేకుండా తుడిచిపెట్టాలని ప్రయత్నాలు చేసిన వారే ఈ భూమి మీద వారే తుడిచిపెట్టుకొని పోయిన పరిస్థితులు మనం చూస్తాం ఆదిమ సంఘంలో, సంఘ చరిత్రలో. So the principle we need to understand that we need to be united as the early and ancient church disciples exhibited. కనుక ఆదిమ సంఘంలో ఉన్న అపోస్తులైన వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఏ విషయాన్నైతే వారు అవలంబించి కొనసాగించారో ఆ దాన్ని దేవుని సేవకులుగా మనం గుర్తించి ఆ విధమైన పరిచర్యను మనం చేస్తూ ఐక్యతతో కూడి ముందుకు సాగాలని ఈ సందర్భంలో మీకు గుర్తు చేయబడుతుంది. The second portion of the scripture, verses 20 to 23, 20 నుంచి 23 వరకు మనం చదివిన రెండవ వాక్య భాగంలో నుంచి కనుక మనం ఆలోచన చేస్తే, this is the prayer of Jesus Christ for those who will believe him and follow him.
ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తారో అలాంటి వారి కొరకై చేసిన ప్రార్థన ఈ రెండవ భాగంలో ప్రభు చేసిన ప్రార్థన. So whatever the disciples have done and people heard, and in that crowd, that mob which 2000 years carried on, now we are the part of that. చూడండి, ఆ శిష్యులు ఏ విధంగా అయితే అది సువార్తను తీసుకొని వచ్చారో, మరి వేల మంది రక్షణ పొంది వేల మంది సువార్తను వినిన అందులో నుంచే అలాగ తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ మొదటి సంఘంలో చేయబడిన లేక రక్షించబడిన వారిలో భాగంగానే ఈరోజు మనం ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాను. I strongly believe that prayer which Jesus has offered, today I exist and we are all the part of his church. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను ఏమిటంటే, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు సంఘం ఐక్యత కొరకు, సేవకుల ఐక్యత కొరకు, మరి ఆయనను విశ్వసించి ఆయన వెంబడించి వారి కొరకు చేసిన ఆ ప్రార్థన ఫలితంగానే ఈరోజు నీవు నేను నిలిచి ఉన్నాం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. And therefore the effects of the prayer of Jesus Christ is in us today, and therefore we need to be united like disciples of Jesus Christ. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన ప్రభావం ఇంకా మిగిలి ఉంది, దాని కారణంగానే మనం ఇలాగ ఉన్నాము అన్న సంగతి గ్రహించిన వారమై మనం కూడా అదే ఐక్యతలో నిలిచి ఆ ఐక్యతలో కొనసాగించబడవలసిన అవసరత ఉంది అని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. The principle which we learn from verses 20-21 is the unity in relation to the Trinity. చూడండి, ఈ 20, 21, 22 వచనాల్లో ఉన్న ఆ సిద్ధాంతాన్ని లేక ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తే మనకు త్రిత్వమై ఉన్న దేవునితో కలిగి ఉండవలసిన అద్భుతమైన సంబంధాన్ని తెలియచేస్తుంది. Jesus says in this particular portion that all of them may be one, Father, just as you are in me and I am in you. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లుగా నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణము చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివి అంటున్నాడు. So here we see the unity of Father and Son of the Trinity. చూడండి, త్రిత్వంలో తండ్రి కుమారుని యొక్క ఐక్యత సంబంధాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. And then further if you go 1 Corinthians 12:13, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే, in one spirit we were all baptized into one body. చూసారా, మనందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి అంటున్నాడు. So Father, Son and the Spirit, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్న దేవుని ఎక్కడ మనం చూస్తున్నాం. so as the unity exists there, and this unity tells us or relates us in forming the unity among us. చూడండి, అక్కడ మనకు కనబడుతున్న ఆ ఐక్యత అది కొనసాగించబడి మనలో కూడా అది కార్యరూపం ధరించాలి అని ప్రభు కోరుతున్నాడు అన్న వాస్తవాన్ని సంగతిని మనం గ్రహించాలి. That unity is invisible unity, and here we see that with the Trinity we all wherever we are, visible and invisible unity we need to express. అక్కడ ఆ త్రిత్వమైన దేవుని వారి మధ్యలో ఉన్న అదృశ్యమైన ఆ ఐక్యత మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా, మనం ఉన్న స్థలాలు ఏవైనప్పటికీ కూడా మనం అదృశ్యంగా అదేవిధంగా ప్రత్యక్షంగా కూడా ఈ ఐక్యతను కనపరచాలి, కొనసాగించాలి. Then again Ephesians 4:3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం గమనిస్తే, Paul says, be eager to maintain the unity of the Spirit. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ఉండమంటున్నాడు. So we have to maintain that unity in spirit, which means it is now the Spirit will lead us in forming the unity.
చూడండి, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట అన్నప్పుడు జాగ్రత్తగా ఆలకించాలి. ఆత్మదేవుడే ఈ ఐక్యతను నిలబెడతాడు అని దాని అర్థం. So as we think about our unity, we need to depend upon the Holy Spirit. అంటే దాని అర్థం ఏంటి? మన ఐక్యత నిలబడాలి అని అంటే మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. We have so many unity efforts in the church, but they fail because we don't depend on the Holy Spirit. ఇది నన్ను ఐక్యత కొరకు చాలా రకాలైన ప్రణాళికలు సంఘం వేస్తూ ఉంది. సంఘాలు, డినామినేషన్లు చాలా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఎక్కడ ఓడిపోతున్నామో తెలుసా? ఆ ఐక్యత కొరకు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడకపోవడమే మన ఓటమికి కారణం. So we need to learn this principle. ఈ సిద్ధాంతాన్ని, ఈ మూల సత్యాన్ని మనం గ్రహించాలి. Secondly, in his prayer, he is reminding, verse 21, unity in relation to mission of Jesus Christ. తర్వాత 21వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చేసిన పనితో మనం ఏకీభవించి పాల్గొనడం అనే విషయాన్ని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. So his mission will keep us together. అర్థమవుతుందా? ఆయన పని అంటే ఆయన మనకు అప్పగించబడిన పనే మనల్ని ఐక్యతలో నిలబెడుతుంది. So world may believe that you have sent me is the message which we send when we are together. చూడండి, మనమందరం కలిసి ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రే మనల్ని ఈ పని కొరకు పంపాడు అని లోకం తెలుసుకుంటుంది ప్రియులారా. So how important this unity, exhibition of unity among the church leaders and church workers to exhibit the mission of Jesus Christ. సేవకులారా, అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క పని ఈ భూలోకంలో మనం చేయడానికి కొరకు ఐక్యత కలిగి మనం ఆ పని కొనసాగించడం ఎంత ప్రాముఖ్యమైందో అన్న విషయాన్ని, అది ప్రజలకు, లోకానికి చూపించవలసిన విషయం ఎంత ప్రాముఖ్యమైందో అని మనం గుర్తిస్తున్నామా? And we all know the more we get divided, the world will be driven far away to know Jesus Christ. అర్థమవుతుందా? చాలా అద్భుతమైన విషయాన్ని గమనించాలి. మనం ఎంతగా విడిపోయి దూరం అవుతామో అంత ఎక్కువగా లోకం దేవునికి, సువార్తకు దూరం అయిపోతుంది. So Jesus has called us to form the unity to promote the mission of Jesus Christ. కనుక యేసుక్రీస్తు ప్రభు మనల్ని పిలిచింది ఎందుకు అని అంటే ఆయన పనిని మనం ప్రమోట్ చేస్తూ ఆ పని ముందుకు కొనసాగించడానికి కొరకే మనందరం కూడా సేవా పరిచర్య కొరకు పిలువబడ్డాం. And his mission is that everyone must believe in him and come at the sovereignty of Lord Jesus Christ. ఆ పని లేక ఆ పరిచర్య ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొంది మరి ఆయన సార్వభౌమత్వం క్రిందికి వచ్చి ఆయనలో ముందుకు సాగాలి అన్న ఆ పరిచర్యని దేవుడు మనందరికీ ఇచ్చాడు. So mission of Jesus Christ is important in our unity. మన ఐక్యతలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పని అనేది చాలా ప్రాముఖ్యమని గమనించాలి. Thirdly, in verse 22, మూడవదిగా 22వ వచనాన్ని గమనిస్తాం. unity in relation to humility and service. చూడండి, మన ఐక్యత పరిచర్య కొరకు, తగ్గింపు కొరకు, లోబడడానికి కొరకు ఇవ్వబడిన ఈ ఐక్యత. And there Jesus uses the word glory. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని కనెక్ట్ చేస్తూ మహిమ, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిననే విషయం వాడాడు. And for that we do not have much time, but I just passage in chapter 5 to 11. దాని గురించి ఎక్కువ వివరించడానికి నాకు సమయం లేదు, కానీ మరి క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. అయ్యగారు, కెన్ యూ ప్లీజ్ రిపీట్ దట్ రెఫరెన్స్ అగైన్? Philippians 2:5 to 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలకు ఉన్న వాక్య భాగాలు మనం గమనిస్తే This passage is known as kenosis. ఈ వాక్య భాగం అంటే ఇక్కడ చెప్పబడిన ఈ భాగాలన్నింటిలో కూడా ఇదంతటిని కూడా ఒక మాట వినియోగించారు, దాన్ని కెనోసిస్ అని సంబోధించారు. Which means Jesus denying the
his divinity, humbling himself, serving people to the extent to go on the cross, and then Heavenly Father exalting him, glorifying him is the description. ఈ కెనోసిస్ అనే దానికి దాని అర్థం చెప్పాల్సి వస్తే అంటే ఆయన దైవ స్వరూపి అయి ఉండి అంటే దేవుడై ఉండి ఆయన తను తాను రిక్తునిగా తగ్గించుకొని ఆయన ఒక దాసుని రూపాన్ని ధరించుకొని ఆయన మరణించే వరకు కూడా విధేయత చూపించాడు అనేదైతే ఆ విధేయత చూపినందుని చేత ఆయన అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడ్డాడు అన్నది దీని యొక్క సారాంశం. So unity in relation to humility and service need to be understood. అయితే ఈ ఐక్యత అనేది పరిచర్యకు విధేయత చూపించడానికి లోబడడానికి దానికి సంబంధించిన భాగంగా మనం గుర్తించాలి. Humility and service is nothing but to give up. We should not crave for power, crave for money, all those kind of things which will hinder our unity. అంటే దీని అర్థం ఏంటంటే ఈ తగ్గించుకోవడం అంటే మనకున్న ఆధిక్యతలు, మనకున్న గొప్పతనాలు, మనకున్న హోదా, ఈ పరిస్థితులన్నిటిని కూడా వదిలేసుకొని వాటిని మరి తీసివేసుకున్నట్టుగా వాటిని విడిచిపెట్టినట్టుగా చేసి మనం ఆయన పరిచర్య కొరకు తగ్గించుకొని లోబడి ఆయన సేవలో ముందుకు సాగడం అనేది అర్థం. As Jesus emptied himself to serve us in humility is the example which we have. యేసుక్రీస్తు ప్రభు మన పరిచర్య కొరకు మనకు చూపించిన మన గొప్ప మాదిరి ఏమిటంటే ఆయన రిక్తునిగా ఎంచుకొని తను తాను రిక్తునిగా ఎంచుకొని ఆయన విధేయత చూపిన వాడాయను అనే వాక్యాన్ని మనకు మాదిరిగా చెప్పారు. And finally in verse 23 చివరిగా 23వ వచనానికి వస్తే unity, complete unity in relation to evangelistic aims. సువార్తీకరణ కొరకైన ఉద్దేశం గురి కొరకు సంపూర్ణంగా మనం అప్పగించుకోవడం, సంపూర్ణంగా ఐక్యతలోనికి రావడం. So our unity should promote evangelistic promotion. వింటున్నారా? ఈ అద్భుతమైన వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ఐక్యత సువార్తీకరణ కొరకు ప్రయోజనకరంగా ఉండాలి. And that is why he said, let the world know that you have sent me. అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మనం ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివని లోకము తెలుసుకొనున్నట్లు అని అంటాడు. Believe and hear to know Jesus Christ, that is only exhibited by our unity. చూడండి, మనం నమ్మడం, నమ్మి దాని ప్రకారంగా ముందుకెళ్ళడం, అదే ఐక్యతను లోకానికి కనపరచడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. So my wish to this association is, when you come together, these are the principles which we need to think about and build our unity. And this is what the disciples have done, and they were successful. And coming generation should know that because of our unity, they were blessed. స్నేహితులారా, ఈ అసోసియేషన్ వారందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, మనం కూడుకున్న ప్రతిసారి లేక మనం కలిసిన ప్రతిసారి ఈ ఐక్యత దేనికి ఉపయోగించబడాలో, లేకపోతే ఏ విధమైన ఐక్యతలో మనం కొనసాగాలో అన్న ఈ పునాది సిద్ధాంతాలు లేక ఈ వాస్తవికమైన సత్యాల్ని మనం గ్రహించి రాబోయే తరాలకు దేవుడు మరి దేవుని సేవకుల విశ్వాసుల యొక్క ఐక్యతను చాటే విధంగా అది ఉండునట్లుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అదే నా కోరిక అయింది. Mother Teresa said, only humility will lead us to unity, and unity will lead us to peace. ఐక్యతనే మనల్ని తగ్గింపులోనికి నడిపిస్తుంది. ఆ ఐక్యత, ఆ తగ్గింపు మనల్ని సమాధానంలోనికి నడిపిస్తుంది అని మదర్ తెరిసా గారు చెప్పారు. So how important this humility which brings us unity, and that unity takes us to peace among each other.
అర్థమవుతుందా? ఎంత అద్భుతమైన సత్యం కదండి ప్రియులారా. మనం ఐక్యత మనల్ని తగ్గింపులోనికి నడిపిస్తే ఆ తగ్గింపు మనల్ని సమాధానంలోనికి, శాంతికరమైన పరిస్థితిలోనికి నడిపిస్తుందన్న విషయం. So may God give us wisdom to humble ourselves and work together under the prompting and leading of the Holy Spirit. And then only we can exhibit beautiful community unity in this world. దేవుడు అలాంటి ఐక్యత కలిగిన మనస్సు, అలాంటి తగ్గింపు కలిగిన మనస్సు మనకు అనుగ్రహించి ఈ యొక్క సమాజంలో దేవుని యొక్క ఐక్యతను, మరి దేవుడు చూపించిన మార్గాన్ని లోకానికి కనపరిచేటట్లుగా ఉండాలనేది నేను కోరుతున్నాను. అదే ఈ కమిటీ వారు చేయవలసిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. May God bless you, and thank you very much for giving me this opportunity, and I will continue to pray so that this association fulfills the prayer effect as they serve the Lord Jesus Christ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఇలాంటి ఐక్యతలో మిమ్మల్ని అందరినీ కూడా నడిపించి దేవుని యొక్క కార్యాల కొరకు మిమ్మల్ని సిద్ధపరిచి మరి కొనసాగింపజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుడి అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. God bless you. Thank you very much, Samuel Garu. Beautiful interpretation you have done. Thank you. Thank you very much, Aga. Thank you. Thank you very much, Bishop Garu, for this powerful message on the unity. We will follow that. Thank you very much. మరి సమయమందు బిషప్ గారు అద్భుతమైన సందేశాన్ని మనకి ఇచ్చారు. ఐక్యత విషయంలో ముఖ్యంగా అనేకమైనటువంటి ప్రిన్సిపల్స్ చెప్పారు. తర్వాత దాని ద్వారా వచ్చే దీవెనల గురించి చెప్పారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినట్లయితే ఐక్యత మనం పొందగలని చెప్పారు. కనుక అద్భుతమైన సందేశాన్ని బట్టి బిషప్ గారికి వందనాలు చేద్దాం. అందరూ చప్పలు కొడుతూ వారికి వందనాలు చెల్లించండి దయచేసి. థ్యాంక్ యూ బిషప్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. మరి సమయం మందు మన జనరల్ సెక్రటరీ గారు సోలమన్ రాజు గారు వందన సమర్పణ చేయాలని కోరుతున్నాను, ప్రకటన చేయాలని కోరుతున్నాను. మరి యొక్క 50వ దయచేసి కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి. 2-3 minutes లో అయిపోతుంది. ఈ యొక్క 50వ జూమ్ మీటింగ్ లో ప్రతిరోజు ప్రతి వారం నుండి ఈ వారం వరకు పాల్గొన్న ప్రతి ఒక్క దైవ సేవకునికి, ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులకు, మరి నియోజకవర్గ అధ్యక్షులకు, అంతేకాకుండా మండల అధ్యక్షులకు కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాలు తెలుపుతున్నాము. మరి అంతేకాకుండా ఈ రోజు మనకు మంచి దైవ సందేశాన్ని అందించిన మరి బిషప్ ఎంఏ డానియల్ అయ్య గారు, మెథడిస్ట్ చర్చెస్ ఇన్ ఇండియా బిషప్ గారు, మరి ఎంతో అయ్యగారు ఇండియాకి అంతటి కూడా చైర్మన్ అని చెప్పేసి నేను అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. సో అంత బిజీగా ఉన్నా కానీ మరి మన మధ్యలో మన యొక్క ఇన్విటేషన్ ని అంగీకరించి మన మధ్యలో వచ్చి మరి చక్కని వాక్యం చెప్పినందుకు అయ్యగారికి, బిషప్ గారికి, మరి మా యొక్క కమిటీ తరఫు నుంచి 33 జిల్లాల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మీకు వందనాలు బిషప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ మెసేజ్. మరి ఈ రోజు మరి మనకు ప్రేజ్ అండ్ వర్షిప్ లో నడిపించిన యవనస్తులు రెవరెండ్ యు సంజీవ్ అండ్ టీమ్, యూనిక్ భజన టీం వారు, మరి వారికి కూడా మన యొక్క కమిటీ తరఫు నుంచి వందనాలు చెప్తున్నాను. మరి అంతేకాకుండా మరి ఈ రోజు పాల్గొన్న డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మరి కాన్స్టిట్యున్సీ కన్వీనర్స్, మండలి ఇన్ఛార్జ్లు, అంతేకాకుండా మరి ఉమెన్ అండ్ యూత్ వింగ్స్ నుండి కూడా వచ్చిన స్త్రీల నుంచి మరి పురుషుల మన యవనస్తుల కూడా అందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫు నుంచి ఈ యొక్క 50వ జూమ్ మీటింగ్ కి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి మరొకసారి పేరు పేరున వందనాలు. మరి ప్రతిరోజు ఉదయం మేము 6 గంటల నుంచి 7:30 వరకు ప్రార్థన గడుపుతున్నాము. ఆ ప్రార్థనలో ప్రతిరోజు 33 జిల్లా నుంచి ఒక ప్రార్థన యోధుడు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటాడు. రేపు అంటే 14th ఆగస్ట్ కి 350 days కంప్లీట్ అవుతుంది. 350 రోజులు ఆగస్టు 14th కి కంప్లీట్ అవుతుంది. మరి ఏ రోజు కూడా మేము
ఆపకుండా మరి పండుగ రోజు కూడా, క్రిస్మస్ రోజు కూడా, న్యూ ఇయర్, ప్రతి ఒక్క దినం కూడా మరి అనేక అంశాల మీద మరి ప్రతి క్రైస్తవుని కొరకు, ప్రతి సమస్య కొరకు ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినందుకు, మరి ప్రతిరోజు ప్రార్థన యోధులు, జిల్లాకు ఒక ప్రార్థన యోధులు మరి పాల్గొంటున్నందుకు, అంతేకాకుండా మరి ఆ యొక్క ప్రార్థన యోధుల్లో మరి లీడ్ చేసే రెవరెండ్ ఎం కుమార్ గారు కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నారు. వారికి అందరికీ కూడా మరి యొక్క 50వ జూమ్ మీటింగ్ సందర్భంగా మీకు అందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఒక్కసారి మీకు మీ యొక్క ప్రార్థనలో మరి ఈ యొక్క 1,00,000 మందితో మరి డిసెంబర్లో మరి మన క్రైస్తవ సింహ గర్జన అది ఏదో టైటిల్ వస్తుంది, తర్వాత 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని చెప్పేసి, ఐక్య వేదిక పెట్టాలని చెప్పేసి మనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. సో కావున మరి డిసెంబర్లో మరి దేవుని చిత్తం అయితే ఈ డిసెంబర్ 2021లో మరి చేయడానికి మరి దేవుడు మనకు ఆ యొక్క సమయంలో కావాల్సిన సమస్తము అనుగ్రహించి మరి సకాలంలో ఆ యొక్క మీటింగ్ మంచిగా జరుగులాగున మరి మీరందరూ కూడా ప్రార్థించండి. అంతేకాకుండా ఎంతో మంది మన పాస్టర్స్ సిక్ అయి ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థించండి. మరి సీఎం గారి అపాయింట్మెంట్ మరి కొన్ని అనుమూల కార్యాలయం వల్ల అది డిలే అవుతా ఉంటుంది. అది కూడా మీ యొక్క ప్రార్థనలో దయచేసి మరి మీరు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మరి ఆగస్టు 15వ తారీఖు నాడు మరి ఉమెన్స్ వాళ్ళు కూడా ఈ ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నారు. మరి జిల్లాకు ఒక ప్రేయర్ వారియర్ గా వారు కూడా తీసుకుంటున్నారు. ఉమెన్స్ కూడా మరి జూమ్ లో ప్రార్థన ప్రారంభించాలని చెప్పేసి మరి హేమలత గారు, లూసీ గారు, మనీష గారు వారు మరి మీ యొక్క జిల్లాల నుండి ఆసక్తి గల ప్రార్థన స్త్రీలు పేర్లు దయచేసి ఉంటే మాకు పంపించండి. మేము మరి హేమలత గారికి, వారి యొక్క టీంకి మేము ఆ యొక్క నేమ్స్ ఫార్వర్డ్ చేస్తాము. మరి గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 15వ తారీఖు నుండి మరి స్త్రీల జూమ్ మీటింగ్, జూమ్ లో ప్రేయర్స్ కూడా వాళ్ళు ప్రారంభిస్తారు ప్రతిరోజు. మరి స్పెషల్ అనౌన్స్మెంట్స్ మరి ఆర్ఫనేజ్ పిల్లలకు అంటే వాళ్ళ పేరెంట్స్ కంప్లీట్ COVID-19తో మరణించిన ఆర్ఫనేజ్ పిల్లలకు మరి నల్గొండ జిల్లా నుంచి మరి దేవతల అబ్రహాం గారు అని చెప్పేసి వారు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి వారు అనుకుంటున్నారు. అంటే తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు అనాథులు ఉంటే దయచేసి మీరు నన్ను సంప్రదించండి. మరి మీ యొక్క జిల్లా అధ్యక్షుల ద్వారా మరి మాకు మీరు కాంటాక్ట్ చేయాలని చెప్పేసి కోరుచున్నాను. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఆర్ఫన్ అంటే కంప్లీట్ గా వాళ్ళు తల్లిదండ్రులు లేని పిల్లలకు, అది కూడా బిలో 12-13 ఇయర్స్ బిలోనే ఉన్న వరకు మరి దేవుడు వారికి సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. కావున ఆ యొక్క సహాయాన్ని మీరు ఆ యొక్క బిడ్డలకు అందించాలని చెప్పేసి మరి ఆ యొక్క పేర్లు ఏదైతే ఉంటే మీ యొక్క జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి పంపించి మరి వారి ద్వారా మాకు ఫార్వర్డ్ చేయండి. మరి ఫ్రీ యూత్ జాబ్ స్కిల్ అంటే క్రైస్తవ యువకులకు, యువకులు, బాయ్స్ అండ్ గర్ల్స్ కి జాబ్ స్కిల్ ఒకటి మన యొక్క దీపక్ నామా అని చెప్పేసి హైదరాబాద్ లో ఉన్నాడు. ఆ యొక్క అబ్బాయి మంచి కంపెనీలో పెద్ద దేవుడు మంచి హోదాలో పెట్టాడు. సో వారికి కూడా మరి వారి యొక్క నెంబరు మేము చెప్తుంటాము, దయచేసి రాసుకోండి. అంటే వారు జాబ్ ఇప్పారు, కానీ జాబ్స్ మనకున్న పిల్లలకు ఎక్కడ జాబ్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఆ ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఆన్లైన్ లోనే ఫ్రీగా చేస్తారు. జాబ్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఎక్కడ జాబ్ వారు చేయొచ్చు అనేది అతను గైడ్ చేస్తాడు. అతని పేరు దీపక్ నామా. మరి అతని ఫోన్ నెంబర్ దయచేసి రాసుకోండి, 630-355-5560 630-355-55 4 times 560. సో వీరిని మీరు దయచేసి వారిని సంప్రదిస్తే మరి మన యొక్క యువకులకు మరి జాబ్స్ కొరకు ఫ్రీ కన్సల్టేషన్, మరి ఫ్రీ జాబ్ స్కిల్స్ కూడా అతను చూపిస్తాడు అని చెప్పేసి చెప్పాడు. మరి అంతేకాకుండా నెక్స్ట్ మంత్ నుంచి మన ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్నది. కావున మరి మీ యొక్క ఎవరైతే కావాలనుకున్నారో వారు దయచేసి మీ యొక్క పేర్లు
మరి మీ జిల్లా అధ్యక్షులకు పంపించి వారి ద్వారానే వస్తే త్రూ ప్రాపర్ ఛానల్ గా వస్తే బాగుంటుందని భావిస్తున్నాం. డైరెక్ట్ నేను తెలుసు కాబట్టి నాకు పంపకండి, జిల్లా వారికి పంపిస్తే వాళ్ళు మీకు పంపిస్తారు. కావున ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. నెక్స్ట్ మంత్ నుంచి మరి అదే సిరంపూర్ అఫిలియేషన్ తోని మరి సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ లో మరి లాస్ట్ టైం ఒక మన వారు కొంతమంది ఎంతో మంది ఈ యొక్క గ్రాడ్యుయేషన్ పొందారు. సో కాబట్టి మీరు కూడా ఇంకా ఎవరైనా సకాలంలో మీరు దయచేసి కావాలన్న వారు మీరు సంప్రదించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మరి అంతేకాకుండా మరి ఈ యొక్క ప్రతి మెసేజెస్ యూట్యూబ్ లో ఉంటాయి. ఈ ప్రతి వారము మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో ఉంటాయి. కావున మరి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ని మీరు దర్శించండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏది ఉన్నా కానీ అప్డేట్ మీకు చేస్తుంటారు, వస్తుంటాయి. సో ఈ రోజు మరి మన యొక్క చైర్మన్ గారు, మరి అంతేకాకుండా మనకు ప్రెసిడెంట్ గా ఉన్న రెవరెండ్ బిజేఎస్ నెల్సన్ గారికి, మరి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న రెవరెండ్ పి మెనోజోయల్ గారికి, ట్రెజరర్ గా ఉన్న రెవరెండ్ ఎం పురుషోత్తమయ్య గారికి, మరి అసిస్టెంట్ సెక్రటరీ ఉన్న రెవరెండ్ బ్రదర్ బెనోని రిచర్డ్ గారికి, మరి ఈసీ మెంబర్ గా ఉన్న రెవరెండ్ జయకుమార్ జాగేసాయి గారికి, అంతేకాకుండా మరి ఇంకొక ఈసీ మెంబర్ గా మన వెస్లీ చర్చ్ నుండి రిప్రజెంట్ చేస్తున్న బ్రదర్ దమ్మాల శామ్యుల్ గారికి, మరి హేమలత గారికి, ఉమెన్స్ ఇన్ఛార్జ్ గా హేమలత గారికి, లూసీ గారికి, మరి మనీషా గారికి, మరి రికార్డింగ్ సెక్రటరీగా ప్రతి వారము మన యొక్క రికార్డింగ్ ఇది చేస్తున్న సురేష్ మనోహర్ గారికి, మరి ఈ యొక్క గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్న రెవరెండ్ విఏషయ్య కోదాడ జిల్లా నుండి, మరి అంతేకాకుండా టెక్నికల్ సపోర్ట్ గా మరి చందు గారికి, ఇక్కడ బ్రదర్ చందు గారికి కూడా మా యొక్క కమిటీ తరఫు నుంచి మీకు అందరికీ కూడా మీ యొక్క పార్టిసిపేషన్ కొరకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి నెక్స్ట్ మీటింగ్ 16వ తారీఖు ఆగస్టు 16వ తారీఖు 5 గంటలకు ఇలాగనే జూమ్ లో జరగబోతుంటది. కావున ఆ యొక్క మీటింగ్ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించి పాల్గొనాలని చెప్పి కోరుతున్నాను. మరొకసారి మా యొక్క రిక్వెస్ట్, మరి మీరు ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. దయచేసి ఆ యొక్క ప్రార్థనని మరి కంటిన్యూగా చేసి మరి ప్రతి ఒక్క విషయంలో దేవుడు అందరికీ సహాయము సహకారము మరియు దేవుడు అనుగ్రహించాలని చెప్పేసి అందరినీ సంతోషపెట్టాలని మా యొక్క కోరిక, మా యొక్క మనవి. మరి ఈ యొక్క అవకాశం కల్పించిన దేవాది దేవునికి, మరి అంతేకాకుండా ఈ యొక్క వచ్చిన దైవ సేవకులకు అందరికీ కూడా మరొకసారి మా యొక్క 50వ జూమ్ మీటింగ్ తరఫున మా యొక్క కమిటీ తరఫు నుండి మీకు అందరికీ పేరు పేరున వందనాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క ప్రెసిడెంట్ గారికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సల్మాన్ రాజ్ గారు. మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి 50 మీటింగ్స్ లో మీరు మాతో సహకరించారు. ఇంకా రాబోయే మీటింగ్స్ కూడా దయచేసి మీరు సహకరించి ఇంకా అనేక మందిని మీరు ఈ కమిటీ యొక్క అసోసియేషన్ లో చేర్చాలని కోరుతున్నాను. మరి సెక్రటరీ గారు అనేకమైనటువంటి స్కీమ్స్ గురించి చెప్పారు. వాటన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తుండాలని కోరుతున్నాం. ప్రభు చిత్తం అయితే 16వ తారీఖు మళ్ళీ మనం కలుసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రభు ఈ సమయమందు మీ కృపను బట్టి ఈ యొక్క 50వ మీటింగ్ని అద్భుతంగా మీరు జరిపించారు. మీకు వందనాలు. అనేక మంది సేవకులు, సేవకురాండ్రు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీనిలో పాల్పొందే కృపను మీకు అనుగ్రహించిన వందనాలు. బిషప్ గారి ద్వారా ఇచ్చిన మంచి సందేశాన్ని బట్టి వందనాలు. ఐక్యత విషయంలో మాత్రమే అనేకమైన సిద్ధాంతాల గురించి చెప్పారు. తర్వాత దాని ద్వారా వచ్చే దీవెన గురించి చెప్పారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినట్టు మేము ఐక్యత పొందగలని చెప్పారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. కనుక మా తండ్రి సేవకులుగా ఈ అసోసియేషన్ ముఖ్యంగా ఉద్దేశము ఐక్యత. కనుక మా ప్రభువు అందరం ఐక్యతతో మా తండ్రి మరి అనేకమైనటువంటి ప్రిన్సిపల్స్ వారు చెప్పారు. దాన్ని మేము పాటించే ప్రభు దయచేయండి. ఆ విధంగా మేము సేవ చేసే భాగ్యం దయచేయని ప్రార్థిస్తున్నాం. మరి అసోసియేషన్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. పాస్టర్స్, పాస్టర్లను మరి సేవకులందరినీ చేతికి అప్పగించి మీ ఆత్మతో అభిషేకించి ముద్రించి మీ చేతిలో బలమైన పరికరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. శక్తి, బలం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆత్మ నడిపి దయచేయండి. వారి కుటుంబం వారి కుటుంబ కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. సేవలో ఉన్న కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. దగ్గర మా తెలంగాణ అంతా కూడా మా ప్రభా ఉద్యమం పడి ఎక్కడ చూసినా మా ప్రభు వందాలు మందిరాలు ఏర్పరచబడి ఎక్కడ చూసినా స్తుతి ఆరాధన జరుగులాగున్నాం. వాక్య పరిచయం జరుగుతున్నాం. అందరు రక్షింపడాలను చూపించమని ప్రార్థిస్తున్నాం.
మా అసోసియేషన్ మా తండ్రి మీరు వాడుకొని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా తండ్రి గవర్నమెంట్ కూడా దీన్ని రికగ్నైజ్ చేసి మా యొక్క అవసరతను వారికి తీర్చే కృప ప్రార్థిస్తున్నాం. మ్యారేజ్ లైసెన్స్ విషయంలో కృప చూపించండి. మరి చర్చెస్ రిజిస్ట్రేషన్ విషయంలో కృప చూపించండి. థియాలజీ విషయంలో మీరు కృప చూపించని ప్రార్థిస్తున్నాం. దయగల మా ప్రభు మీ చిత్తమైతే మరొకసారి సన్నిధిలో కూడే వరకు మీ సిలువ నీడను మమ్మల్ని భద్రపరిచి జీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ప్రేరణకు మనందరికీ తోడైన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క నిమిషం నన్ను క్షమించాలి. మరి పరంజ్యోతి గారు మహబూబ్నగర్ జిల్లా నుండి మరి తర్జుమా చేశారంటే ట్రాన్స్లేషన్ చేసినందుకు పరంజ్యోతి గారు కూడా మా యొక్క కమిటీ తరఫు నుంచి వందనాలు. సారీ సార్, ఐ ఫర్గాట్ యూ, కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ పరంజ్యోతి, పాస్టర్ పరంజ్యోతి గారు. వందనాలు పాస్టర్ అందరికీ. 50వ వార కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ కంగ్రాచులేషన్స్. మీకు అందరికీ ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలయ్యా. ఒక్క నిమిషం అయ్యగారు, ఒక్క నిమిషం. కమిటీ మెంబర్స్ అందరికీ చెప్పండి దయచేసి. తెలియజేస్తున్నాను 50వ వార శుభములు. గారు మంచి మెసేజ్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మంచి ప్రిన్సిపల్స్ కూడా ఇచ్చారు. అన్న ప్రైజ్ అన్న రాజరత్నం పాస్టర్ సిద్దిపేట్. థ్యాంక్ యూ అన్న. రాజరత్న పాస్టర్ వందనాలు సార్. సత్యం పెద్దలకు థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ అయ్య గారు.